బస్తా అంటే ఎక్కువే ఉంది 30 రోజులకి, అక్కడ నుంచి 60 రోజులకి అంటే పొట్ట అంటారు, అంటే మనకి ఇది వచ్చేటప్పుడు. సో దీనికి మొక్కకి తీపి అనేది ఎక్కువ, వేప ఇది చేదు చేయాలని ఇది కూడా ప్రభుత్వం వారు పెట్టారు. సో దాన్ని అందరు రైతులకు కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఎక్కువ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మన జిల్లాలో చూస్తే ఒక 529 రిటైల్ షాప్స్ ఉన్నాయి, హోల్సేల్ డీలర్స్ ఒక 22 మెంబర్స్ ఉన్నారు. ప్యాక్స్ దాదాపు 93 ప్యాక్స్ ఉన్నాయి. 25 ప్యాక్స్ ద్వారా మనము కెమికల్ ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అదేవిధంగా మనకు ఆర్ఎస్కే సెంటర్స్ చూస్తే దాదాపు 516 ఆర్ఎస్కే సెంటర్స్, 516 ఆర్ఎస్కే సెంటర్స్ ఉన్నాయి. సో ఈ సెంటర్స్ ద్వారా, అదేవిధంగా ప్రైవేట్ షాప్స్ ద్వారా, ప్యాక్స్ ద్వారా, ఇంకా సొసైటీస్ ఉన్నాయి, 4 సొసైటీస్, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్. ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మనము రైతులకు ఫెర్టిలైజర్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. సో ఇప్పటికే మన జిల్లాలో చూస్తే దాదాపు ఒక 48% సోయింగ్ అనేది కంప్లీట్ అయి ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో మిగతా జిల్లాలో చూస్తే కొన్ని జిల్లాలో యూరియా ప్రాబ్లం ఉంది అని వేరే జిల్లాలో వస్తున్నాయి. మన జిల్లాలో అయితే అటువంటి ఇష్యూస్ అనేది ఏం రాలేదు. కావాల్సిన అమౌంట్ మనకు అన్ని ఫెర్టిలైజర్స్ కూడా ఇప్పుడు మనకు స్టాక్ అయితే ఉంది, ఎటువంటి ఇష్యూస్ ఎక్కడ లేదు. సో ఇప్పుడు మీరు అందరినీ కూడా ఈ రోజు ఇక్కడ పిలిచి మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఎప్పుడు కూడా ఒక సీజన్ స్టార్ట్ అయ్యక ముందు, ఖరీఫ్ కావచ్చు, రబీ కావచ్చు, ముందే ఒకసారి మనము ఈ డిస్ట్రిబ్యూషన్ ని ఎంత సక్రమంగా చేయాలి, రెగ్యులేట్ చేయాలి. అందరూ కూడా దాంట్లో ఎవరైతే స్టాక్ హోల్డర్స్, ఇప్పుడు ఎవరైతే నేను చెప్పాను ఆర్ఎస్కే, బ్యాగ్స్, హోల్సేల్ డీలర్స్, రీటైల్ డీలర్స్, అందరూ కూడా మీరు అందరూ కూడా స్టాక్ హోల్డర్స్ అన్నమాట. సో దీంట్లో మనం రెగ్యులేట్ చేయడానికి యాక్ట్ ఉంది, ఫెర్టిలైజర్ కంట్రోల్స్ యాక్ట్ ఉంది. బికాస్ ఈ ఫెర్టిలైజర్ ఒక ఎసెన్షియల్ కమోడిటీ. సో దీన్ని ఎక్కడైనా అవకతవకలు జరిగితే, సరిగా డిస్ట్రిబ్యూషన్ చేయలేదంటే అల్టిమేట్ గా ఫార్మర్స్ ఇబ్బంది పడతారు. సో ఫార్మర్స్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఇది ఎసెన్షియల్ కమోడిటీ కాబట్టి సక్రమంగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. దానికోసమే ఒక యాక్ట్ కూడా సెపరేట్ గా ఉంది. సో ఈ యాక్ట్ గురించి మీ అందరికీ కూడా మీకు తెలుసు. మరొకసారి గుర్తు చేయడానికి, సో ఎవరైనా కొత్తగా షాప్స్ వచ్చి ఉంటే వారికి కూడా దీని గురించి ఒక పీపీటీ ప్రెజెంటేషన్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడానికి ఈ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. స్టాక్స్ ఉన్నది ఎంత ప్రైస్ కు మీరు అమ్మాలో ఆ ప్రైస్ కు అమ్మండి. సో ఎక్కడ కూడా అనవసరంగా ఫార్మర్స్ మధ్యలో ప్రానిక్ రియాక్షన్ అనేది వారికి క్రియేట్ చేయకూడదు. మీరు స్టాక్స్ ఉన్నప్పటికీ లేదని వారికి చెప్పి దాని వలన ఇంకా ప్రైస్ ని కొద్దిగా పెంచి అమ్మితే మాత్రం మనము ఏదైతే మనకు యాక్ట్ ఉంది దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. బికాస్ స్టార్టింగ్ లోనే మీకు ఇవి అన్ని కూడా క్లియర్ కట్ గా చెప్పాలి. బికాస్ మన జిల్లాలో అటువంటి ఏ ఎన్ఫోర్స్మెంట్ ఇది we don't want to do it, బట్ అలాంటి పరిస్థితి వస్తే చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటాము. బికాస్ ఇప్పుడు ఒక మండల్ లెవెల్లో తహసీల్దార్, అగ్రికల్చర్ ఆఫీసర్, అదేవిధంగా ఎస్హెచ్ఓ టీమ్స్ ఫామ్ చేసి ఉన్నాము. మీ అందరూ కూడా తెలుసు, లాస్ట్ వీక్స్ నుంచి అందరూ కూడా ఫీల్డ్కి వస్తున్నారు, వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికే మనము దాదాపు ఒక 11 కేసెస్, 6 కేసెస్ బుక్ చేసి ఉన్నాము. ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసాము పొదిలిలో. ఎందుకంటే అనాథరైజ్డ్ గా గుడౌన్ లో కొన్ని ఫెర్టిలైజర్ మనము ఇన్స్పెక్షన్ లో తెలియవచ్చింది. సో ఇలాంటి ఇష్యూస్ రాకూడదు. సో ఈ ఖరీఫ్ సీజన్ లో మనకు కావాల్సిన ఫెర్టిలైజర్ మనకు స్టేట్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాన్ని మంచిగా ఫార్మర్స్ కు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎక్కడ కూడా మిడిల్ మ్యాన్ కు, అదేవిధంగా రేట్ని పెంచి ఇవ్వడం, డైవర్ట్ చేయడం, హోర్డింగ్ చేయడం, ఇలాంటి మెషర్స్ ఎక్కడ కూడా జరగకూడదు.